అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బ్యాచిలర్ స్టైల్లో సింపుల్గా చేసుకునే టమాటా రైస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, క్విక్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ టైంలోకైనా లేదా డిన్నర్ టైంలోకైనా మీకు టైం లేనప్పుడు క్విక్గా ఒక రైస్ రెసిపీ చేసుకోవాలి అంటే ఇది ట్రై చేయొచ్చు. వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగానే మనం రైస్ని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా రైస్ వేసుకోండి. నార్మల్ రైస్ అయినా లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత శుభ్రంగా 2 సార్లు నీళ్లు పోసి బాగా కడిగేసేసి ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో, నార్మల్ రైస్ అయితే 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే 1.5 గ్లాస్ దాకా వేసుకోండి. నేను తీసుకున్న బియ్యానికి 1.25 గ్లాస్ దాకా నీళ్లు వేస్తున్నాను. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. రైస్ ఉడికిపోయాక ఇలా ఒక్కసారి గరిటెతో కలిపేసేసి పక్కన పెట్టి ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి టమాటా యొక్క పులుపుని బట్టి 250 నుంచి 350 గ్రాముల దాకా టమాటాలు తీసుకోవాలి. ఇందులోనే కొంచెం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా వేసేసి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా బ్లెండ్ చేసుకోండి. ఈ టమాటాలని మీరు సన్నగా చాప్ చేసుకున్నా పర్లేదు, లేదంటే వెజిటబుల్ చాపర్లో వేసి ఫైన్గా బీట్ చేసినా పర్వాలేదు. సో మొత్తానికైతే మనం టమాటా రైస్ చేసేటప్పుడు ఆయిల్లో ఈజీగా మగ్గిపోయి గుజ్జుగా అయిపోవాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా బ్లెండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా రైస్ చేసుకోవడానికి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగ మొగ్గలు, 2-3 యాలక్కాయలు కూడా వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేయండి. వీటిని కాస్త వేయించాక సన్నగా తరిగిన ఉల్లి తరుగు 1/2 కప్పు దాకా వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసేసి వేయించండి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేశాక ఒక టమాటాని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసి వేసేసేయండి. ఈ టమాటాని కూడా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. ఇలా టమాటాల్లోంచి ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం కూడా వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి నూనెలో కొద్దిసేపు వేయించాలన్నమాట. జస్ట్ ఒకసారి కలిపేశాక ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసేసేయండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి 2-3 నిమిషాల పాటు కాస్త ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ఉడికించుకుని పొడి పొడిగా చేసుకున్న అన్నం మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా టాస్ చేయండి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుతూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయాక ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని మొత్తం కలిపేసేయండి. ఇక్కడ గరం మసాలా పౌడర్కి బదులుగా సాంబార్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా మొత్తం కలిపేసేసి స్టవ్ ఆపేసేయండి. అంతే, వేడివేడిగా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. కొంచెం రైతాని పక్కన పెట్టుకుంటే చాలు. ఫుల్ మీల్ క్విక్గా తయారు చేసేసుకున్నట్టే. టమాటా రైస్ ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అనిపించింది కదా. సో మీరు కూడా టైం లేనప్పుడు ఇలా ఒకసారి టమాటా రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.